ఈవేళ మనం బయలుదేరినప్పటి నుంచి ఇక్కడ చేరేదాకా ఎండే లేదండి. మేము అనుకున్నాం పానీయాలో మరొకటో ఏదైనా అవసరం ఉంటే దాన్ని ఏర్పరిస్తే బాగుండునే అని. కానీ ఆ అవసరమే లేకుండా భగవంతుడే చక్కటి తన చల్లటి మేఘాలని పరిచి మనకి దాహం లేకుండా అలుపు లేకుండా ఇంత దూరం ఇక్కడికి నడిచి చేరగలిగే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఇక్కడికి మనం అడుగుపెట్టి చేరిన తర్వాత మాత్రమే మేఘాలు తెరుచుకున్నాయి. మనం ఈ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత మేఘాలు మెల్లిగా ఒక్కొక్కటి పక్కకి జరిగాయి. ఎమరా, మీరందరూ ఇంత దూరం నుంచి వచ్చి కలుస్తుంటే నేను మాత్రం కొంతసేపు మీతో పాటు ఉండద్దా అన్నట్టుగా సూర్య భగవానుడు కూడా తన ఒక వెచ్చటి కిరణాలతోటి మనందరితోటి కలిసి కాసేపు ఆయన కూడా ఈ సంకీర్తన మండలి సభ్యుడిగా చేరాడు. ఆయన మన అందరం అదృష్టవంతులు అనుకుంటాను. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిహి అని ప్రేమతో పాడే, లోపల నుంచి పొంగి వచ్చే భక్తికి, ఒక పాటకి పరవశించని ప్రాణి ఉండదు. విషమునకు ఆలవాలమైన సర్పము కూడా ఆ గాన రసానికి తాను పరవశించి నాట్యమాడుతుంది అని మనకి ఎన్నడో మన మహానుభావులైనటువంటి పూర్వులు అనుభవించి చెప్పారు. అది మన ఈ ఓరుగల్లు పట్టణంలో, ఈ మహానగరంలో మరొకసారి రకరకాల ప్రాంతాల్లోంచి వచ్చిన మీరందరూ కూడా నిరూపించడం మాకెంతో ఆనందంగా ఉంది.